సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం టైప్ కాస్టింగ్ చూస్తున్నాం జావాలో. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డేటా టైప్స్ చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. నేను ఇంట్ సంథింగ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 5.5 అని ఇచ్చాను అనుకోండి, నాకు ఎర్ర త్రో చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెడ్ లైన్ త్రో చేసింది, ఇక్కడ కూడా ఇంటూ మార్క్ చూపిస్తుంది. దాని మీద జస్ట్ నేను హావర్ చేసి ఉంచితే టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డేటా డబల్ టు ఇంట్. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జావాలో డేటా టైప్ అనేది ప్రీ డిఫైన్గా మీరు ఇవ్వాలి అని. సో ఇక్కడ నేను ఇంట్ డేటా టైప్ అని, ఈ డేటా అనేది ఇంట్ డేటా టైప్ అని చెప్పి నేను ఇక్కడ డబల్ డేటా టైప్ ఇస్తే అది నాకు ఖచ్చితంగా ఎర్రర్ చూపిస్తుంది కదా. జావాలో బై డిఫాల్ట్ డెసిమల్ వాల్యూస్ అని డబల్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను డేటా టైప్ అనేది మీరు ప్రీ డిఫైన్ చేయాలని. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నేను ఇక్కడ ఇంటి డేటా టైప్ డిక్లేర్ చేసి ఇక్కడ నేను డెసిమల్ వాల్యూ అనేది ఇస్తున్నాను. సో నాకు ఖచ్చితంగా ఎర్రర్ చూపిస్తుంది. అదే ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది. ఎక్లిప్స్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంటో మీకు చూపిస్తాను. ఇలా హావర్ చేస్తే ఇక్కడ యాడ్ కాస్ట్ ఇంట్ అని ఉంది చూసారా, అంటే దీన్ని నేను ఇంట్లోకి కాస్ట్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు నేను జస్ట్ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇంట్ అని ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కానీ సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు 5 ప్రింట్ అవుతుంది, 5.5 ప్రింట్ అవ్వదు. ఒక్క సెకండ్, నేను ఇంకేం ప్రింట్ చేయలేదు, అందుకే ఏం ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసి నేను డేటాని కానీ ప్రింట్ చేశాను అనుకోండి, సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నాకు 5 ప్రింట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ 5.5 ఇచ్చాను. ఎందుకు? ఈ తర్వాత పార్ట్ అంతా డెసిమల్ పార్ట్ కాబట్టి ఇంటీజర్ వాల్యూలో ఇంటీజరే స్టోర్ అవుతుంది కాబట్టి ఇది టైప్ని కన్వర్ట్ చేసుకుంది డెసిమల్ నుంచి ఇంట్కి, అంటే రౌండ్ ఆఫ్ చేసుకుంది. నేను అలా అని 5.9 ఇస్తే 6కి రౌండ్ ఆఫ్ చేసుకుంటుంది, అలా అని కాదు. 5.9 ఇచ్చినా 5 తీసుకుంటుంది. ఈ పక్కన డెసిమల్ వాల్యూ అంతా లేపించుకుంటుంది. ఇదంతే, ఓన్లీ ఈ డెసిమల్కి ముందు ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఇది ప్రింట్ చేస్తుంది. సో అది టైప్ కన్వర్జన్ అంటే. యాక్చువల్లీ టైప్ కన్వర్జింగ్లో మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నారోయింగ్, రెండోది వైడనింగ్. ఈ నారోయింగ్ వైడనింగ్ అంటే ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నారోయింగ్ అంటే ఏంటి? పెద్దది ఉన్నది చిన్నది అవ్వడం. వైడనింగ్ అంటే ఏంటి? చిన్నది ఉన్నది పెద్దది అవ్వడం. అదే ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకొకలా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ ఉంది, ఒక మగ్గు ఉంది. ఒక బకెట్లో ఒక మగ్గు డైరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. అదే మీరు ఒక మగ్గులో బకెట్ పెట్టాలనుకోండి, డైరెక్ట్గా ఫిట్ అవ్వదు కదా. ఈ కైండ్ ఆఫ్ లాజిక్ ఇక్కడ మనం వాడతాం అన్నమాట. ఈ బకెట్ మగ్గు ఏది అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, నేను లాస్ట్ వీడియోలో డేటా టైప్ సైజెస్ చెప్పాను. ఏ డేటా టైప్కి ఎంత ఎక్కువ సైజు ఉంటే అది పెద్ద బకెట్ అనమాట, ఏ డేటా టైప్కి తక్కువ సైజు ఉంటే అది చిన్న బకెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద బకెట్ తీసుకుంటున్నాను. డబల్ తీసుకుందాం. డబల్ డి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఒక 5.5 అని నేను తీసుకుంటున్నాను. అదే ఇప్పుడు నేను చిన్న బకెట్లో ఇది పెట్టాలనుకున్నాను అనుకోండి, ఇంట్ ఐలోని ఈ చిన్న వాల్యూ నేను పెట్టాలనుకున్నాను అనుకోండి, అంటే ఏం లేదు, జస్ట్ ఇది సింగిల్ లైన్లో అయిపోయింది కదా. నేను దీన్ని ఇప్పుడు 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఈ పార్ట్ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను డబల్ వాల్యూ 5.5 అని ఒక వాల్యూని తీసుకున్నాను. దాన్ని నేను ఇంటీజర్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇంటీజర్లోకి కన్వర్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నేను డి అని పెట్టాను అనుకోండి, ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఏమని? టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబల్ టు ఇంట్ అనేసి. ఇప్పుడు దీన్ని నేను చెయ్యాలనుకోండి, యాడ్ కాస్ట్ ఇంట్ అని క్లిక్ చేస్తాను. హావర్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ మీద లెఫ్ట్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ యాడ్ కాస్ట్ ఇంట్ అని వస్తుంది. జస్ట్ దాని ముందు ఇంట్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇదే సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎల్లన్నా ఐని ప్రింట్ చేసుకుంటే నాకు నా వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఒకసారి దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేసి డేటా కాకుండా ఐని ప్రింట్ చేయాలి నేను, మన వేరియబుల్ ఐ కాబట్టి. దీన్ని రన్ చేస్తే ఇప్పుడు నాకు 5 ప్రింట్ అయింది. ఓకే, 5.5 ప్రతిసారి వాడుతున్నాం కదా. ఇప్పుడు 9.8 అని ఇక్కడ ఏదో స్టోర్ చేద్దాం డబల్ వాల్యూ. సో ఇప్పుడు నేను రన్ చేశానంటే ఇది 9 అని ప్రింట్ అయింది. సో దీన్ని ఏమంటారంటే నారోయింగ్ క్యాస్టింగ్ అంటారు. ఈ నారోయింగ్ క్యాస్టింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ డేటా టైప్ అనేది మీరు మళ్ళీ టైప్ కాస్ట్ అనేది చెయ్యాలి ఇక్కడ మాన్యువల్గా. వేరస్ వైడనింగ్ డేటా టైప్ అంటే ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతుంది. చెప్పాను కదా ఎగ్జాంపుల్, పెద్ద బకెట్లో చిన్న బకెట్ పెట్టానంటే అని. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్లో చేస్తాను చూడండి. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని నేను సేవ్ చేశాను అనుకోండి. ఇంట్ ఐ ఆల్రెడీ ఇచ్చాను కదా. ఇప్పుడు ఇంట్ ఇన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇస్తున్నాను. ఇప్పుడు డబల్ డో ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇన్ ఇచ్చాను అనుకోండి, నాకు ఇప్పుడు ఎర్రర్ ఏం త్రో చేయదు, డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది నాకు. ఓకే, డూ అనేది కీవర్డ్ సడన్గా గుర్తు రాలేదు నాకు. సో కీవర్డ్స్ అనేవి మనం ఇవ్వకూడదు,
ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో క్లియర్గా చెప్పాను. సో డిఓయు అని ఇచ్చుకుందాము. ఇప్పుడు నాకు ఎర్రర్ ఏం చూపించదు. నేను జస్ట్ ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ ఇది ప్రింట్ చేసుకున్నాను అనుకోండి. కమాండ్ వి ఇక్కడ ఏంటి అంటే ఇన్ని ప్రింట్ చేసుకున్నాను అనుకోండి. ఇన్ని కాదు, మనం డబల్ని ప్రింట్ చేయాలి. ఈ డబల్ నేను సేవ్ చేసి ప్రింట్ చేసుకున్నానంటే నాకు 5.0 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 8 బైట్స్ ఆఫ్ డేటా ఇది. అదే మీరు ఇక్కడ ఇంటి చూసుకున్నారనుకోండి, ఇది 4 బైట్స్ ఆఫ్ డేటా. ఇక్కడ ఏంటి, చిన్న బకెట్లో పెద్ద బకెట్ని పెట్టడానికి మనం ట్రై చేసాము, ఇంటిలో డబల్ని పెట్టడానికి ట్రై చేసాము. కాకపోతే ఇక్కడ ఏమైంది, రివర్స్లో జరిగింది. మన డబల్ ఉంది, ఇంట్ ఉంది. ఇంట్ అనేది 4 బైట్స్, కానీ మన డబల్ అనేది 8 బైట్స్. సో కాబట్టి డైరెక్ట్గా ఇది టైప్ కన్వర్షన్ అయితే జరిగిపోయింది. సో ఈ విధంగా మీరు గుర్తుంచుకుంటే మీకు క్లియర్గా గుర్తుంటుంది. సో డబల్ అనేది ఇది ఓన్లీ 5 కాబట్టి పక్కన ఒక డెసిమల్ వాల్యూ అనేది యాడ్ చేసుకుంది 5.0 అని. 5.0 అన్న 5 అన్న ఒకటే కదా. సో ఆ విధంగా ఇది 5.0 అని సేవ్ చేసుకుంది. సో ఇది టైప్ కాస్టింగ్ అంటే. సో మీకు ఇంకొక అంటే నేను ఆల్రెడీ మీకు హౌ టు లెర్న్ జావా అన్న ఒక వీడియో క్లియర్గా చేశాను. ఈ టైం అప్పుడు మీ బ్రెయిన్ ఎలా పని చేయాలంటే స్ట్రింగ్ టు ఇంట్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ టైప్ ఆఫ్ విధంగా మీరు కన్వర్ట్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్ట్రింగ్ టు ఇంట్ అనలేను, సారీ, క్యార్ టు ఇంట్ ఎలా కన్వర్ట్ చేయాలని. స్ట్రింగ్ అనేది వేరే ప్రిమిటివ్ డేటా టైప్ కింద రాదు స్ట్రింగ్ అనేది. సో క్యార్ టు ఇంట్ ట్రై చేద్దాం మనం. సో క్యార్ ఒక CH ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ ఇస్తున్నాను నేను. జాగ్రత్తగా చూడండి, స్మాల్ ఏ వేరు, క్యాపిటల్ ఏ వేరు. ఇప్పుడు నేను ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు CH అని నేను సేవ్ చేశాను అనుకోండి. ఇక్కడ క్యార్ అనేది నాకు 2 బైట్స్ తీసుకుంటుంది, ఇంటీజర్ అనేది 4 బైట్స్ తీసుకుంటుంది. సో నాకు ఇది వైడనింగ్ కాస్టింగ్ అయింది. అంటే ఒక బకెట్ లోపల నేను చిన్న మగ్గు పెట్టాను. సో నాకు ఈజీగా ఫిట్ అయిపోయింది, ఎర్రర్ అయితే ఏం రాలేదు. ఇప్పుడు నేను ప్రింట్ చేసినప్పుడు ఐని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఏం ప్రింట్ అవుద్ది, ఇంటీజర్ అంటే నెంబర్ని ప్రింట్ చేస్తుంది. మీకు ఏ అనే ఒక నెంబర్ అక్కడ ఉండదు. 1 అనే ఒక స్ట్రింగ్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను నేను క్యార్ గురించి చెప్తున్నప్పుడు, కన్కాటినేషన్ చెప్తున్నప్పుడు ఫస్ట్ వీడియోస్లో. సో ఇక్కడ 97 ప్రింట్ అయింది. ఈ 97 ఏంటి, లాస్ట్ వీడియోలో నేను చెప్పిన స్మాల్ ఏ యొక్క యాస్కీ నెంబర్, ఇఫ్ యూ రిమెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ యాస్కీ నెంబర్ అని నేను ఇక్కడ సెర్చ్ చేస్తే నాకు 97 అని వచ్చింది స్మాల్ ఏది. ఈ 97 మీకు ప్రింట్ అయ్యింది. అర్థమైందా నేను ఎందుకు ముందు వీడియోలో యాస్కీ నెంబర్స్ గురించి చెప్పాను. మీరు కొన్నిసార్లు ప్రింటింగ్ ప్యాటర్న్స్లో క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలనుకోండి, అంటే ఏబిసి అలా ప్రింట్ చేయాలనుకోండి, యాస్కీ నెంబర్స్ని బేస్ చేసుకొని మీరు అలా ఏబిసి అవి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అవి ఎలా ప్రింట్ చేసుకోవాలో నేను మీకు తర్వాత ఆ టాపిక్స్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఏమైంది, కన్వర్షన్ అయితే అయ్యింది, కాకపోతే ఈ క్యారెక్టర్ని ఇంట్లో కన్వర్ట్ చేసుకుంది. ఏంటంటే ఎలాగా, దానికి తెలిసిన యాస్కీ నెంబర్ ఏంటి, స్మాల్ ఏ అంటే 97, దాంట్లో కన్వర్ట్ చేసుకుంది. అలా మీకు టైప్ కన్వర్షన్ అనేది వర్క్ అవుతుంది. సో అన్నిటికీ నేను చెప్పాలంటే అది సాధ్యపడదు. ఎందుకంటే 8 డేటా టైప్స్ ఉన్నాయి మీకు, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఒక్కొక్కదానికి కన్వర్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ అ వెరీ లాంగ్ టైం చిన్న కాన్సెప్ట్కి. సో దాన్ని మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు చేస్తే మీకు గుర్తుంటుంది. సో నేనేం చెప్తానంటే ప్రాక్టీస్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐల్ ట్రై టు రిప్లై. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఐల్ షేర్ యూ ద లింక్. అక్కడ నేను జావా మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. సో అక్కడ కూడా మీరు చూడొచ్చు. ఎనీవేస్ ఇన్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ హిట్ చేసుకుంటే ఎక్కడ కూడా చూసుకోవచ్చు. మీరు అక్కడ చూసుకున్నా నాకు నో ప్రాబ్లం. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ పియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్, నమస్తే. ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ బాక్స్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో యూ కెన్ టెక్స్ట్ మీ డైరెక్ట్లీ.